సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మనం ఎవరినన్నా ఇష్టపడితే వారిని ప్రేమిస్తాం, అభిమానిస్తాం, ఆరాధిస్తాం. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఇలా ఎలా అయితే ఉంటాయో దానికన్నా ఫైనల్ స్టేజ్ నాకు ఇంకా వాళ్ళని పూజిస్తాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా మనం బేసికల్ గా కొంతమందిని చూసి ఒక ఫ్యాండమ్నో స్టార్డమ్నో ఫాలో అవ్వడం చూస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని దైవంగా భావించేటువంటి మరో గాంధీ గారు ఉన్నారు. ఆయనే డాక్టర్ గాంధీ గారు. సో ఆయనతో మాట్లాడదాం. ఈయన గురించి నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అనంటే, విజయవాడ వాళ్ళకి గాంధీ హిల్ అంటే చాలా బాగా తెలుసు, కానీ అది ఒకప్పుడు ఎమోషన్ లా మాత్రమే తెలుసు. ఎస్పెషలీ మా జనరేషన్ లో గాంధీ హిల్ అనేటువంటిది సండేస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. గాంధీ హిల్ విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ ఎలాగో, కృష్ణా బ్యారేజ్ ఎలాగో, కృష్ణా నది ఎలాగో అలా గాంధీ హిల్ ఒకటి అని చెప్పుకునే వాళ్ళం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గాంధీ హిల్ గురించి జనం చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మర్చిపోయారని చెప్పొచ్చు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి గాంధీ హిల్ ని తిరిగి రెనోవేట్ చేయడం కేవలం గాంధీ గారి మీద ఉన్నటువంటి ఆయనకి అభిమానం కావచ్చు, లేకపోతే ఆయన్ని ఆరాధించే విధానం కావచ్చు. సో దీన్ని కంప్లీట్ గా రెనోవేట్ చేసే రెస్పాన్సిబిలిటీని టేకప్ చేసిన వ్యక్తే ఇవాల్టి మన షో గెస్ట్, అండ్ హీస్ గాంధీ గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. గాంధీ గారు లాగానే ఆయన థియరీస్, ఆయన వాల్యూస్ ని ప్రీచ్ చేయడమే కాదు, లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తూ నిజం గెలవాలి అని అనుకుని స్టార్ట్ చేసినటువంటి ట్రూత్ ల్యాబ్స్ కి సంబంధించిన చైర్పర్సన్ నాతో ఉన్నారు. సో ఇవి రెండిటి అంశాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎందుకు సార్ గాంధీ గారు అంటే మీకు అంత అభిమానం? మనం పుట్టడం మన చేతిలో లేదు, బట్ నేను అలాగే పుట్టాను. బట్ పుట్టింది గాంధీ గారు చనిపోయిన టైంలో, అండ్ పుట్టింది గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐడియాలజీస్ ఉన్న మనుషుల ఇంట్లో పుట్టింది. గాంధీ గారు ఇక్కడ 1929లో ఇక్కడ బెజవాడ నుంచి బందర్ వెళ్తూ, అప్పటి నేమ్స్ అయ్యి వెళ్తూ మధ్యలో ఆగడానికి ఒక ప్లేస్ కావాలని ఆకునూరు అనే ప్లేస్ లో ఆగారు. ఆకునూరులో మా ముత్తాత గారు ఉన్నారు. ఆయన పేరు వెలగపూడి పరశురామదాస్ గారు. ఆయన కట్టిన సత్రం చౌల్ట్రీలో రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఆగారు. కొన్ని 2 నిమిషాలు కూర్చున్నారట. చూసి ఇక్కడ చెప్పారు మీ గురించి, ఇక్కడ బావులు తవ్వించారట, చెరువు తవ్వించారట, ఇది కూడా సత్రం బాగా కట్టారు, మంచిగాను. మీకు ఇంకా ఏమైనా ఇచ్చేది ఉంటే 10 మందికి ఒక ట్రస్ట్ పెట్టండి అని చెప్పారు. శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్. ఆయన వెళ్ళిన 1 week లో రిజిస్టర్ చేసి దానికి 1/3 ప్రాపర్టీ ఇచ్చేసారు ఆయన. ఈ మాటని మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు ఎన్నోసార్లు చెప్పారు. అది ఇంకోటి ఏంటంటే, నువ్వు గాంధీ చనిపోయినప్పుడు పుట్టావురా, నువ్వు పుట్టినప్పుడు మాకు సంతోషం ఉంది, బట్ నెక్స్ట్ నిమిషంలో ఆయన చనిపోయారని తెలిసినంత మాకు దుఃఖం పెరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇంగ్రీడ్ ఇన్ మై హార్ట్ అనమాట. విన్నాను, అది కరెక్టో కాదో మీరే చెప్పాలి. మీరు చాలా ఖర్చు పెట్టి దీన్ని రెనోవేట్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ ఫిగర్స్ ఇన్ క్రోర్స్ అని వింటున్నాను. అండ్ అది కూడా రూపాయి ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా మొత్తం మీ డబ్బులతోనే సొంతంగా దీన్ని రెనోవేట్ చేస్తున్నారు అని విన్నాను. యూ హ్యావ్ టు గివ్ మీ లైట్ అబౌట్ దిస్. Whatever you said is partly correct and partly I have to modify. అసలు గాంధీ హిల్ అనే దానికి నేను చైర్మన్ అవ్వడానికి కారణం ఏంటంటే, 1969 100th year of బర్త్ యానివర్సరీ ఆఫ్ గాంధీ అప్పుడు ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ చేశారు. అది దే వాంటెడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 6 or 7 memorials. One memorial, first memorial is in విజయవాడ 1969. దానికి ఫౌండేషన్ స్టోర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇస్తారు మేడం, ప్రైమ్ మినిస్టర్ ఆయన 64. ఆ తర్వాత జాకీర్ హుస్సేన్ గారు దీన్ని ఓపెన్ చేశారు. దిస్ ఇస్ ఈ స్తూపం, ఈ స్తూపానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ అండ్ ఓపెనింగ్. హిల్ పాతదే. హిల్ పాతదే. హిల్ ఎంత పాతది అంటే, అక్కడ చూస్తున్నారు మీరు కృష్ణమ్మ రివర్. కృష్ణా రివర్, ప్రకాశం బ్యారేజ్. ఈ కృష్ణమ్మ రివర్ ఎప్పటి నుంచో ఫ్లో అవుతాయింది అది. బట్ ఈ రివర్ వలన, ఫ్లో అవడం వలన ఇక్కడ వాళ్ళకి ఏదో కొన్ని కెనాల్స్ తీసుకున్నారు, కానీ ఒక సిస్టమేటిక్ ఫ్లో ఉంటుంది రైపేరీ అంటే ఈ వాళ్ళు అగ్రికల్చర్ దొరకలేదని బ్రిడ్జ్ కట్టాలని చూసారు. బ్యారేజ్ కన్స్ట్రక్షన్ జరిగింది 1852. కెప్టెన్ చార్ల్స్ అలెగ్జాండర్ ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆ కెప్టెన్ ని ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆయన ఇన్ఛార్జ్ చేశారు. ఆయన సరే అక్కడికి వెళ్ళేవాడు, ఇక్కడ చూసేవాడు. కొంతకాలం తర్వాత ప్రతిసారి ఇక్కడ చూడకుండా దూరం నుంచి వస్తే బాగుంటుంది అనుకుని హిల్ సెలెక్ట్ చేసుకుని ఈ హిల్ మీద ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకుని ఆ హిల్ ఉంటే చూసేవాడు. ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్ అప్పట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి, దూరం నుంచే చూడడానికి గాంధీ హిల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. 1852. ఈవెంచువల్ గా దాన్ని మోడర్నైజ్ చేసి, అప్పట్లో కట్టిన వాతావరణం ఏంటంటే, అప్పట్లో
సిమెంట్ స్టీల్ ఎక్కువ తక్కువ చేసి మిగిలిన మోస్ట్లీ ఎర్త్ టైప్ ఆఫ్ చేశారనమాట. దాన్ని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి ప్రకాశం బ్యారేజ్ అని చెప్పేసి ప్రకాశం గారు టంగుటూరి ప్రకాశం గారి పేరుతో పెట్టారు అది. సో గాంధీ గారు హీ బికమ్ ది ఏఐసిసి ప్రెసిడెంట్ ఇన్ బెజవాడ. గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయింది మన ఊర్లో బెజవాడలో. ఈ బెజవాడకి అది హిస్టరీ అనమాట. ఆ తర్వాత నుంచి 6 సార్లు వచ్చారు. 1919 to 1946 6 సార్లు వచ్చారు. 6 సార్లు కూడా he used to touch విజయవాడ and from here he used to touch other places. సో అది గాంధీ హిల్ హిస్టరీ. ఏపీ గాంధీ స్మారక నిధిలోంచి వచ్చిన ఏపీ గాంధీ హిల్ దాని ద్వారా వచ్చింది. దానికి ఏమైందంటే సెంట్రల్ గాంధీ స్మారక నిధి వాళ్ళు డిసైడ్ చేశారట గాంధీ గారి గురించి కొన్ని మెమోరియల్స్ పెట్టాలి. అప్పటికే అక్కడ సెంట్రల్ గాంధీ స్మారక కొంచెం ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంత ఇస్తాం కొంచెం రేజ్ చేసుకోవాలంటే డాక్టర్ కేఎల్ రావు గారు అని ఆయన అప్పట్లో గవర్నమెంట్ లో ఉండేవారు, ఇరిగేషన్ ఇంజనీర్, ఎంపీ కూడాను. ఆయన రిలేటివ్ అనమాట. కుమారరాజు అచ్చిమాంబని డాక్టర్ ఆవిడ ఇద్దరు కూడా మా విజయవాడలో పెట్టండి, గాంధీ హిల్ చరిత్ర ఉంది, గాంధీ గారికి అటాచ్మెంట్ ఉంది, ఇక్కడైతే బాగుంటుందని చెప్పారట. సో వాళ్ళు అప్రూవ్ చేశారు. అట్లా గాంధీ హిల్ ఉద్భవించింది. మీకు గాంధీ హిల్ రెనోవేషన్ కి రోల్ ఏంటి, మీ రోల్ ఏంటి, మీ కనెక్షన్ ఏంటి? ఈ కనెక్షన్ ఎలా వచ్చిందంటే గాంధీ హిల్ తో నేను యూజువల్గా ఐ విల్ కీప్ మై సెల్ఫ్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ క్లోజ్ టు మై వర్క్. అంతవరకు తప్ప బయటకు వెళ్ళను నేను. అండ్ ఐ డెల్ట్ విత్ సో మెనీ డిసీజ్, సో మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్, సో మెనీ గవర్నమెంట్స్, సో మెనీ స్టేట్స్ యాజ్ బీయింగ్ అడ్వైజర్ టు 4 states చేశాను కానీ బట్ ఐ నెవర్ యూస్ టు గెట్ క్లోజర్. And I wanted to keep away from public life. Done, sir. At that point of time, when 2016 Independence Day celebrations ఇక్కడ జరుగుతున్నాయి మున్సిపల్ స్టేడియంలో. అలాగే పొరపాటున ఫస్ట్ రోలో నా పక్కన చెరుపటి విజయ్ గారు కూర్చున్నారు. నమస్కారం అమ్మ అన్నారు. ఎక్కడ చూశానండి అన్నారు. చూసుంటానండి, నేను బయటకు రాను ఎప్పుడు, బట్ మిమ్మల్ని చూశాను బికాజ్ యువర్ ఎంపీ కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, ఐ నో మెనీ థింగ్స్ అబౌట్ యువర్ గుడ్ వర్క్స్ అని చెప్పాను. నా పేరు అని చెప్పాను. ఏంటంటే చెప్పారంత చాలా బాగా చేస్తారండి, నన్ను సెపరేట్ ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక చేసినప్పుడు నన్ను ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎవరు సరైన వాళ్ళు లేరు నాతో పాటు చేసేవాళ్ళు. మీరు ఉంటానంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఐ సే నో హెల్ప్ చేస్తాం. నేను ఎందుకమ్మా కొత్తవాడిని, నాకు దూరం ఉంటానంటే కాదు, మీరుంటేనే నేను ఒప్పుకుంటానని చెప్పారు. సో 2-3 times అడిగిన తర్వాత సరే ఏముందిలే గాంధీ గురించి కదా, నేను గాంధీ మనిషిని కదా అని ఒప్పుకున్నాను. సో వీ స్టార్టెడ్ ది వర్క్ and Gandhi Hill became part of our administration management. But Gandhi Hill automatically take over cheyadaniki maaku konni ibbandulu vachinamata. So waited for that, and after she left the planet 2017 వెళ్ళిపోయారు అప్పుడు. అప్పటి నుంచి కూడా నేను రిలెంట్లెస్గా దీనికి లీగల్గా, ఎథికల్గా, మోరల్గా సౌల్ బేస్డ్ ఎలా తీసుకురావాలి, మీరు ఓన్ చేసేసుకున్నారు గాంధీ హిల్ ని కంప్లీట్ గా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి వితౌట్ కీపింగ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ యాజ్ మై weapons. I got this into my fold in May 2025. Once it is in my administration, I thought this kind of dilapidated condition, I don't want to show to anybody. I have to come out quickly. How quickly? I said October 2nd is the best time. I put myself in that role and started working on that. Initially it was slow because all the members also should cooperate. So actual work started 50 days ago. All these developments are 50 days. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ వర్క్స్ ని కంప్లీట్ చేశారు. And 50 days లో 100 lakhs spend చేసాం. 100 lakhs. Yes. సో ఇందాక నా క్వశ్చన్ కి కంటిన్యూషన్ సార్, కాస్త స్మారక నిధి నుంచే తీసుకున్నారు అన్నది అర్థమవుతోంది. అండ్ మిగిలింది ఇట్స్ కలెక్టివ్ ఫండ్ అనుకోవాలా లేకపోతే గాంధీ గారి ఫండ్? మిగిలింది కొంత నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కొంత, కానీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తేనే అది గాంధీయిజం. నాకుందని పెట్టుకుంటే అది గాంధీయిజం కాదు. అబ్బా భలే చెప్పారు సార్. అందుకని గాంధీయిజం తీసుకురావడానికి అందరిని అడిగాను, మా మెంబర్స్ని బయట వాళ్ళు కూడా. ఎవరు ముందుకు రాలా. నేను ఇవ్వాల్సిన నేను మినిమం 1 lakh అని చెప్పి ఇచ్చేసాను. అంతకుముందు కూడా కొంత ఇచ్చాను. సో అంతకుముందు దేశం గురించి ఆల్రెడీ ట్రూత్ ల్యాబ్స్కి, ట్రూత్ ఫౌండేషన్కి 4 కోట్ల వరకు ఇచ్చాను. జునూబ్ ఫౌండేషన్ 2 కోట్లు ఇచ్చాను. అండ్ ఎనీవే ఐ డిసైడెడ్ లైక్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1/3 of the property I left over when I become old will be given to the trust and to the public. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. గాంధీ గారిని మహాత్ముడిగా భావించేవారు మనలా ఎంతమంది అయితే ఉంటారో, ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, మరీ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ విభజన కావచ్చు, వీటిని విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అసలు ఏంటి సార్ ఆ డౌట్ ఎప్పటికీ ఉండిపోతుంది, ఆ డెసిషన్ రైటా రాంగా, ఎలా చూడాలి దీన్ని మనం? అండ్ గాంధీ గొప్పతనం ఏంటంటే ప్రతి మనిషి
ప్రతి చెట్టు ప్రతి జీవం అన్నీ కూడా తన సొంతం అనుకున్నారు. నేచర్ మొత్తం సొంతం అనుకున్నారు ఆయన. అందుకని వన్స్ రిటైర్డ్. ఈ ప్రపంచంలో నేచర్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ ది నీడ్ ఆఫ్ ద పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఇచ్చింది కావాలంటారు, బట్ మనమే గాలిని సరిగ్గా ఉపయోగించకుండా గ్రీడ్తో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పొల్యూట్ చేస్తున్నాము. సో నేచర్ కెనాట్ విస్టాండ్ ఫర్ ది గ్రీడ్ ఫర్ ద పీపుల్. ఇట్ విల్ బూమరాంగ్ సమ్ టైమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ వాట్ ఎవర్. అందుకనే మనకి మధ్యలో వచ్చినటువంటి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ అన్ని ఇవన్నీ దాని గురించి అది ఫీల్ అయ్యారు. అంటే నేచర్ కూడా ఈ ఫెల్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది చెప్తూ అలాగే ఆయన చేసిన ప్రతి యాక్షన్స్ కూడా హీ కెప్ట్ ఎవ్రీబడి ఇన్ మైండ్ యాజ్ ఈక్వల్. అందుకని ఈక్వాలిటీ అనేది చెప్పడానికి కారణం అది. ప్లస్ రెండోది ఏంటంటే సమానత్వం, అందరూ సమానమే. వై అన్టచబిలిటీ అది నాట్ కరెక్ట్. అది దే ఆర్ ఆల్సో పీపుల్ ఆఫ్ గివెన్ బై గాడ్. అందుకని గాడ్ కాబట్టి హరిజన్ అని పెట్టారు. అది హరిజన్ మూవ్మెంట్ చేశారు, అది అన్టచబిలిటీ మూవ్మెంట్ చేశారు. ఇటువంటివన్నీ కూడా గాంధీ గారు తీసుకొచ్చింది, which were never imagined, which were never thought it is possible to అనుకున్నారు మన వాళ్ళు ఎవరు అనుకోలేదు. And they were not allowed into temples. He made satyagrahas to see that temples are open to these people also. These are something which cannot be done by anybody, any human being, even now. బరాక్ ఒబామా కానీ, తర్వాత నెల్సన్ మండేలా కానీ, ఆమె మన జూనియర్ ఉమెన్స్ ఫ్రీడమ్ గురించి చేసిన, ఈక్వల్ రైట్స్ గురించి చేసిన అమెరికన్ లీడర్ కానీ, వీళ్ళందరూ వరల్డ్ లీడర్స్ అందరూ కూడా దే థాట్ దట్ హీ ఈస్ వన్ పర్సన్ హూ షుడ్ బి ఫాలోడ్ టు సీ దట్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ దట్ గాంధీ ఈజ్ మిస్అండర్స్టూడ్ బై సమ్ పీపుల్. Since he thought everybody is equal, why we are distinguished between Hindus and Muslims? Why we are thinking that Muslims should have a separate country? They should learn to live together rather than feeling that we are separated by somebody. God has not separated, nature has not separated, but it is we who are separating. Unless we try to live with all the people, tomorrow you're not going to live with your own people also, Hindus also. This is what is happening today. That feeling that he is responsible for అనేది అది కరెక్ట్ కాదు. అది గాంధీ గారి మీద కొంతమంది చేసే విమర్శలలో మరొకటి ఏంటంటే ఆయన మహిళల పట్ల కాస్త సాన్నిహిత్యంగా ప్రవర్తించేవారు అన్నది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? నేను చెప్పలేను. నేను ఒకవేళ ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు, యూఆర్ వెరీ మచ్ యంగర్ టు మీ. నేను మరి వెనక్కి నడిచేటప్పుడు నేను ఒకవేళ మీ తెల్మ రామ్మాను చాలా బాగా చేస్తామని చెప్పి అలా అంటే అది మహిళల పట్ల అసభ్యకరం బిహేవియరా లేకపోతే మర్యాదపూర్వకంగా ప్రేమ బిహేవియరా? ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. ఇంకా అబ్బాయి అండ్ మను ఆర్ హిజ్ రిలేటివ్స్, వాళ్ళతో ఆపోజిట్ ఏంటి? ఈ కాలంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిసి నడుస్తున్నా కానీ అనుమానం రోజుల్లో ఆయన అనుమానించడంలో తప్పు అయింది కాదు, తప్పు అనుమానించే వాళ్ళదే. సరే, ఇప్పటి వరకు మీకు గాంధీ గారికి ఉన్నటువంటి ఆ రిలేషన్ అనుకోవచ్చు, లేకపోతే మీకు గాంధీ హిల్ డెవలప్ ఎలా చేయాలి, ఎందుకు మీరు మాత్రమే ఉన్నారు పిక్చర్లో, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా సార్. సో ఈ ట్రూత్ ల్యాబ్స్ అన్నది అసలు ఎలా స్టార్ట్ అయింది? వై డిడ్ యూ బ్రింగ్ ట్రూత్ ల్యాబ్స్ ఇంటూ పిక్చర్? చెప్పండి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ ఇట్స్ ఓన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఫస్ట్ టైం అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్. అంతకుముందు లీవ్ ల్యాబ్స్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండేది, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. చేస్తే దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేశారు. అది అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అని డిఎస్పీ లెవెల్ పోస్ట్ అనమాట. అప్లై చేశాను, నాకు ఎవరు కాంపిటీషన్ లేరు. ఐ గాట్ సెలెక్టెడ్. దట్స్ వై మై కెరీర్ జస్ట్ స్టార్టెడ్ క్విక్ టర్న్ అనమాట అండి. అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ క్విక్గా అయిపోయింది. అండ్ ఐ మేడ్ ఎ మార్క్ దేర్ ఆల్సో. అక్కడ నుంచి ఐ గాట్ టోటల్ ఎంబెడెడ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనమాట. బికాస్ upholding truth and ensuring justice is what part of forensic science. Forensic can do a lot of things. Forensic science is nothing but simple defined. For any crime, evidence is required. అవును సార్. For evidence of eyewitness, evidence of ear witness చెప్పే మాటలు, తర్వాత ఇంకా స్మెల్ విట్నెస్ ఉంటే అటువంటి ఉంటాయి. ఇవి కాకుండా ఎవిడెన్స్ ఆఫ్ విట్నెసెస్ విచ్ కెనాట్ లై. చూశారని చెప్పడానికి అబద్ధం చెప్పొచ్చు, విన్నారని చెప్పిన అబద్ధం చెప్పచ్చు. కానీ అక్కడ ఫింగర్ ప్రింట్స్ పడితే అబద్ధం చెప్పలేదు, ఫుట్ ప్రింట్స్ పడితే అబద్ధం చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా డిఎన్ఏ చెప్తే అబద్ధం చెప్పలేదు, అలాగే వాయిస్ ప్రింట్ అయితే అబద్ధం చెప్పలేదు, ఇమేజ్ అయితే అబద్ధం చెప్పలేదు. ఇలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని రకాలు వచ్చేసినప్పుడు సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది కదా నా ఫీల్డ్, ట్రూత్ చెప్పడానికి అవకాశం వస్తుంది. ఐ వెంట్ ఇన్ టు దట్. లక్కీగా నాకేమైందంటే ఒక ఆయన సరైన అర్హత సరిగ్గా లేని ఒక ఆయన నాకు ఇన్ఛార్జ్ డైరెక్ట్గా వేశారు. ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై కమిట్మెంట్ అండ్ హీ ట్రై టు ఫైండ్ ఫాల్ట్ విత్ మీ సిన్స్ ఐఎమ్ డూయింగ్ సిన్సియర్ వర్క్. అదే టైంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ పెట్టారు. ఫస్ట్ పోలీస్ అకాడమీ అట్ ద స్టేట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ పెట్టారు. ఆయన సీఎం అప్పుడు. సో అందరూ నీ పేరు చెప్తాను, అందరూ ఈ పేరు చెప్తుంటే ఆయన
ఆయన పిలిపించారని చెప్తే ఆయన ఇక్కడ లేరని చెప్పారంట. చెప్పండి ఇక్కడ పిలిచామని చెప్పారట. లక్కీగా ఏంటంటే నేను మా భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చేసాను ఇక్కడికి. అప్పుడు యుఎస్ నుంచి ఇండియా వచ్చారు. అదే టైంలో సంక్రాంతి టైంలో అనమాట. తీసుకెళ్దామని వస్తే గౌరవించారు డీజీ గారు, డైరెక్టర్ పోలీస్ అకాడమీ ఆంజనేయ రెడ్డి గారు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు చంద్ర పోలీస్ ఆఫీసర్స్ చేసి. ఆ తర్వాత నేను ఐ హ్యావ్ టు మీట్ ఈయన కూడా. ఆ టైంలో ఏంటంటే సో ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ సంథింగ్ ఎల్స్, మనీ కంటే మనీ కాదండి, ఐ లవ్ మై కంట్రీ అని చెప్తే దెన్ యూ కమ్ బ్యాక్ అని చెప్పి ఇమీడియట్గా ఐ వాజ్ గివెన్ ద ఆపర్చునిటీ. అండ్ ఆంజనేయ రెడ్డి గారు మాకు డైరెక్టర్ కాబట్టి ఆయన అంటే నాకు చాలా అభిమానం కాబట్టి సో ఆయనతో పనిచేయడానికి నాకు ఇష్టం కాబట్టి ఆయన వచ్చేసాను. ఫ్రమ్ దేర్ ఐ డిడ్ంట్ టర్న్ బ్యాక్. ఐ మేడ్ ఎ మార్క్ ఆఫ్టర్ బికమింగ్ ది ఏపీ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ చేశాను. అండ్ పోలీస్ అకాడమీ కూడా అలాంగ్ విత్ ఆంజనేయ రెడ్డి గారు అండ్ అదర్ స్టాల్వర్డ్స్ అది కూడా నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఈవెన్ టుడే. సో ఈ రెండు జరుగుతూ ఉండగా సో నేను రిటైర్ అయిపోతున్నాను. అప్పటికి ప్రపంచంలో అదే రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. అందులో ఏరోని ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నా, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నా, కానీ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్ అంటే అక్కడ మీ మార్క్ ఏంటి సార్? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ రెవల్యూషన్ లో మీ మార్క్ ఏంటి సార్? అంటే మీరు వినుంటారు, కేసులు డిలే అవుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది, ఫోరెన్సిక్ ల్యాబ్ లో రిపోర్ట్స్ కూడా డిలే అవుతున్నాయి అని వింటారు. అది ఈ 3 కట్ చేశాను నేను. ఎలాగంటే అసలు అప్పటి వరకు ఉన్న కేసెస్ అన్ని కూడా 0 పెండెన్సీ చేశాను. 5 years బ్యాక్ రేప్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఆ రోజున. ఐ కెనాట్ ప్రిసైడ్ ఓవర్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాబ్, ఇట్స్ అన్బికమింగ్ టు సిట్ హియర్ అని చెప్పేసి నా ఇంకా గ్రీన్ కార్డ్ రెడీగానే ఉంది, మరి వెళ్ళిపోతాను అన్లెస్ యూ కోఆపరేటివ్ చెప్పాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే మాకు శాలరీస్ తక్కువ అని చెప్పారు. అవి చూద్దాం ముందు ఇదేంటి అంటే కావాలంటే చేస్తారు, ఇది మాకు ఎన్ని కావాలి 1 2 3 4 5 కంప్యూటర్స్ లేవు అని చెప్పారు. ఆంజనేయ రెడ్డి గారు ఎప్పుడు ఇంటెలిజెన్స్గా ఉండి నేను అన్నీ ఇచ్చేస్తాను, నా దగ్గర బడ్జెట్ ఉందని చెప్పి చేశారంట. 1 weekలో ఇచ్చేసాను. 100 days 0 పెండెన్సీ అయిపోయింది. అబ్బా, ఐఎమ్ నోన్ ఫర్ 0 పెండెన్సీ గాంధీ. సరే, ఇలాంటి కేసెస్ మీరు డీల్ చేసేటప్పుడు కొన్ని హై ప్రెషర్ ఉన్న కేసెస్ లాంటివి డీల్ చేసినప్పుడు మీకు ఏదైనా థ్రెట్ ఉండేదా సార్? మిమ్మల్ని ఎవరైనా బెదిరించేవారా? అంటే ఒకటే నా అదృష్టం ఏంటంటే అది కూడా మరి నేచర్ అంటాను, లేకపోతే గాంధీ గారు అంటాను, లేకపోతే అంతరాత్మ అంటాను. నేను ఈ బ్రాండ్ పడ్డం వల్ల అది రావడానికి భయపడతారు ఇప్పుడు కూడా. ఒకే ఒక్కటి చెప్తాను, అది మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ వాడి దగ్గరికి కలవాలయ్యా అన్నారంట. దేని గురించి అన్నారంట, నీకు తెలియదులే ఇవన్నీ కూడా, నేను ఆయనతో మాట్లాడతానని చెప్పారట. వెళ్ళండి, కాకపోతే వాడు చెప్తాను వినండి, వాడు దేవదేవుడు చెప్పినా సరే సత్యం తప్ప వాడు మారడు, సత్యంకి పడిపోతానని చెప్పారు. వచ్చారు, చెప్పారు ఆయన దగ్గరికి వచ్చారు, దీని గురించి వచ్చారు. అయితే సరే మీరు కాఫీ తాగేసేసి మీరు వెళ్ళిపోండి చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది మీరు అది చెయ్యరు, మీరు అది చెప్పారు. కాఫీ తాగండి, నేను కొంచెం మీటింగ్లో వెళ్ళిపోతున్నాను నేను అంటే సున్నితంగా వాళ్ళని అవాయిడ్ చేస్తారు. సార్కి కాఫీ ఇచ్చేసేసి. కానీ మీకు ఎప్పుడు థ్రెట్ కానీ మీ మీద ప్రెషర్ కానీ మీ ఫ్యామిలీ మీద ప్రెషర్ కానీ ఎప్పుడు రాలేదా సార్? ఇండైరెక్ట్ గా నాకు వస్తుంటాయి, ఇప్పుడు కూడా వస్తుంటాయి. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ట్రూత్ క్లాస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో నేను లేకపోతే ఎవరో ఒకరు ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉండాలి కదా. ఐ కెన్ బి ఏజెంట్ ఫర్ ఛాలెంజ్. సార్, సైన్స్ ఇస్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అంటారు కదా సార్. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు ఎట్లా అయితే కేసుని ఒక పాజిటివ్ నోట్ లో ఎండ్ చేయాలని ట్రై చేస్తారో, అంటే నిజంగా కల్ప్రిట్స్ ని బయటకు తీసుకురావాలని ఎలా అయితే ప్రయత్నిస్తారో, అలాంటి టెక్నాలజీని యూజ్ చేసి క్రైమ్ రేట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కదా సార్. దానికి కౌంటరాక్ట్ గా వాట్ ఆర్ వి డూయింగ్ సార్? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో నన్ను సెకండ్ టైం అడ్వైజరీ అపాయింట్ చేస్తే నేను సీఎం గారికి చెప్పాను, నేనంటే చాలా ఆయన అభిమానం, ట్రూత్ఫుల్గా ఉంటానని. చేస్తే ఎందుకు సార్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ నేను బ్లూ ప్రింట్ ఇచ్చాను కదా మాస్టర్ ప్లాన్, దాని ప్రకారం మీరు వెళ్ళాలని చెప్పాను. అలా కాదులే, నువ్వు కెన్ డూ బెటర్ థింగ్స్, బిగ్గర్ థింగ్స్ చేయగలవు, విచ్ స్టార్ట్ డూయింగ్స్ అంటే నువ్వు దానికి అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే ఈ టెక్నాలజీతోనే తప్పు చేయకుండా ట్రై చేస్తున్నాం. జనాలు కూడా అలాగే విర్రవీగిపోతున్నారు కదా సార్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని అన్నది నా పాయింట్. ముళ్ళుతో తీయాలని మీకు తెలుసు కదా, అది అందరు తీయలేరు, తీయడానికి నాకు పట్టుదల ఉందని చెప్పి చేస్తానని చెప్తున్నాను. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ టు కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ సార్. మీరు గాంధీ గారి ప్రిన్సిపల్స్ ని ఇంబైబ్ చేసుకోవడంతో పాటు యూ హ్యావ్ లివ్డ్ అ లైఫ్ ఆఫ్ గాంధీ. ట్రూత్ మీదే నిలబడ్డారు, నాన్ వెజ్ గివ్ అప్ చేసేసారు. దే ఆర్ మెనీ డిసిప్లినరీ థింగ్స్ విచ్ ఆ జనరేషన్ హ్యాస్ టు లుక్ అప్ టు యూ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ. ఇందులో భాగంగా యంగ్స్టర్స్ కి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? వన్ ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఫ్రమ్ యువర్ ఎండ్. ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ క్రియేటెడ్ బై నేచర్.
నేచర్ ముందా, గాడ్ ముందా, మ్యాన్ ముందా, యాడమ్ అండ్ ఈవ్ ముందు అంటే నేను ఇప్పుడు అది చెప్తే దానికి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అన్ఎండింగ్ అని కూడా. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, గాడ్ క్రియేటెడ్ యూనివర్స్ అనే దానికన్నా కూడా నేచర్ క్రియేటెడ్ యూనివర్స్. ఈ నేచర్లో ఉన్న బేసిక్ థింగ్స్ లైక్ వాటర్ లేనిదే మనం బతకలేము, గాలి లేనిదే మనం బతకలేము, అగ్ని లేనిదే మనం బతకలేము, నేల లేనిదే మనం బతకలేము. వీటన్నిటికీ ఆధారాలు ఆయనించింది. చెట్లు లేనిదే మనం బతకలేము, పుట్ట లేనిదే మనం బతకలేము. ఈవెన్ నేచర్ చేస్తుంది. నేచర్ హ్యాస్ నాట్ గివెన్ అస్ an opportunity to do wrong things or bad things, because he has given intellect to, nature has given intellect to us. This intellect was not given to all the living beings, only given to humanity. దాని వల్ల ఏం చేయాలంటే ఈ intellect is supposed to be used for what is good and what is bad, what is right and what is wrong. అది చేయాలంటే first your thoughts should be rightful, your thoughts rightful and also always truthful, and once you generate rightful truths and truthful thoughts, అవన్నీ కూడా ఆటోమేటిక్గా ట్రూత్ఫుల్ వర్డ్స్ వస్తాయి. ట్రూత్ఫుల్ వర్డ్స్ పాటు ట్రూత్ఫుల్ యాక్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే డైకోటమీ మిస్ అయిపోయిందో అది రాంగ్నెస్ కాల్ చేస్తాయి. మహాత్మా గాంధీ చెప్పింది కూడా అదే, ఇఫ్ యూ థింక్ రైట్, యు స్పీక్ రైట్, అండ్ యు డూ రైట్. ఇదే నేను చెప్పేది. అది దోస్ హూ డీవియేట్ ఫ్రమ్ ది రైట్, డీవియేట్ ఫ్రమ్ ద ట్రూత్, ఐ ఓన్లీ అర్జ్ అల్టిమేట్లీ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. యంగ్ ఏజ్ లో తెలియదు, అది ఒక ఏజ్ లో తెలుస్తుంది. అప్పుడు కృష్ణారామ గుర్తుకుని, దేవుడిని గుర్తుపెట్టుకుని, నేచర్ గుర్తుపెట్టుకుంటే, సూర్యుడు గుర్తుపెట్టుకుంటే లేట్ అయిపోయింది. అప్పటికి అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏదో చిన్నప్పుడు కొన్ని తప్పులు తీసినాక నేర్చుకున్న తర్వాత మళ్ళీ సర్దిద్దుకోవాలి. తాగడమో లేకపోతే డ్రగ్స్ తినడమో ఇవన్నీ కూడా ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ నేచర్, ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ. సో ఎంజాయ్మెంట్ కోసం అది చోటు చేస్తే ఓకే, వన్స్ ఇన్ వైల్. మీరు ఎప్పుడు ఫ్రైడే అంటున్నారు, సాటర్డే అంటున్నారు యంగ్స్టర్స్, మేము మాకు లేవు అయ్యింది తీసుకుంటే పర్లేదు కానీ, బట్ నాట్ ఫర్ ఎవర్. సార్ చాలా మందిని కలుస్తూ ఉంటాను నా మీడియా జర్నీలో, చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంటాను. వన్ అమంగ్ వెరీ ఫ్యూ ఎన్లైటనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ఫుల్ ఇంటర్వ్యూస్, అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, అ లుక్అప్ టు పర్సనాలిటీ. మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం, ఇట్ ఈస్ లైక్ వెరీ 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 ఇన్స్పిరేషనల్ టు మీ, సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ టేక్ దిస్ యాజ్ అ ప్లెజర్ టు టాక్ టు యూ అండ్ హ్యావ్ సమ్ టైమ్ ఆఫ్ యోర్స్ విత్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, సార్.